వైపు హైడ్రా పేరిట ఇప్పుడు ఎస్సీఓ ఇవన్నీ జరుగుతున్నప్పుడు రానున్న రోజుల్లో కూడా జిహెచ్ఎం సెలక్షన్స్ వస్తూ ఉంటాయి. వ్యతిరేకతకు సంబంధించిన దాని మీద ఎట్లా ఉండబోతుంది జిహెచ్ఎం సెలక్షన్ల సరళి? మీరు కూడా ఒక బరిలో ఉన్నారు కాబట్టి అడుగుతుంది. సరళి బీజేపీ కాంగ్రెస్కి డిపాజిట్లు వచ్చే పరిస్థితి కష్టం ఏది జిహెచ్ఎం సెలక్షన్లో. అంతేనా? పక్కా పక్కా రైట్. ఆల్మోస్ట్ 44 సీట్లు ఉన్నాయి ఇప్పుడు బీజేపీకి ఈ రోజు వరకు కూడా మనం మాట్లాడే టైంలో కూడా. రైట్. నేను రేపు పొద్దున వైనాట్ మేము ఎందుకు మేయర్ కాకూడదు అని చెప్పేసి అని అంటున్నారు. మరి ఎవరు కాదండి మేయర్ అంతా మా సీటు మాకే వస్తుంది. మేము 99 సీట్లు ఇంతకుముందు ఉండే ఆ కంటిన్యూటీ పరంపర మాకు వస్తుంది 100%. ఇక్కడ ఏం జరుగుతుందో యథార్థం ఏం జరుగుతుంది, ఏ పార్టీ ఏం చేస్తుంది అనేది ప్రజలకు క్లియర్ గా అర్థమైంది. ఎవరు ఏందనేది అర్థమైపోయింది. ప్రజా తీర్పు కూడా ప్రజాక్షేత్రంలో ఆ విధంగానే ఉంటది. 100% కావాలని చెప్పేసి హైదరాబాద్ మీద ఒక కుట్ర జరుగుతూ ఉంది. వీళ్ళు మా వైపు లేరు, వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నయాన్నో భయాన్నో మేము మా వైపు తిప్పుకోవాలి ప్రజలను అని చెప్పేసి ప్రభుత్వం లేకపోతే ప్రభుత్వాలు అంటారు, నేను ఒకటి కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. అందులో ఫస్ట్ సామ దాన వేద దండోపాయాల్లో ఫస్ట్ వాళ్ళని ఒక భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏమంటారు? ఇవన్నీ ఉంటాయని చెప్పే ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు అనే ఆయుధం ప్రజలకు ఇచ్చారు. ఓటు అనే ఆయుధం ఓటు వేసేటప్పుడు ఎవరు భయపడాల్సిన పని లేదు, అవసరం లేదు, తెలియదు. దాని ప్రకారమే ప్రజా తీర్పు ఉంటుంది. ఈ సామధాన వేదపాదం ఎక్కడ ఏం నడవదు. ఇదంతా తాత్కాలికం. చాలా మంది చరిత్రలో ఇట్లాంటి దండోపాయాలు చేసిన వాళ్ళంతా చరిత్ర ఆ విధంగానే వాళ్ళ చరిత్ర లిఖించబడ్డది. వాళ్ళు ఆ విధంగానే లిఖించి ఉంటారు. అంతే. ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత వస్తూ ఉంది, విపరీతమైనటువంటి సబ్బండ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇక మనం ఊరికి పోతే కూడా మాట్లాడుతున్నాం. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఒకటి ఉంటుంది, లేకపోతే పార్టీ అంతర్గత వ్యవస్థ ఒకటి ఉంటుంది. చెప్పరా అన్న ఎవరు? అంటే చెప్పిన బ్యాలెన్స్ అవుట్ అయింది కదా, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఇప్పుడు ఆల్రెడీ ఇంటెలిజెన్స్ పోయినా ఏది పోయినా ఏది చెప్పినా ఎక్కడ అన్ని వ్యవస్థలు కుప్ప కూలినాయి. ఏ వ్యవస్థ సరిగ్గా లేదు. చెప్పినా కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? సీఎం గారే డైరెక్ట్ అంటాడు ఎవరు రమ్మట్లేదు, అప్పు పుడతలేదని. అంటే ఆ క్వశ్చన్ ఉంది, నేను తర్వాత మాట్లాడతాను, మీకు చేస్తా నేను. ఇప్పుడు ఒకటి మీరున్నారు రెబల్ సతీష్ అనేటోళ్ళు. మా నాన్న చాలా గొప్పవాడు, ఆయన ఏం చేసిండో, ఆయన ఆస్తులు అమ్ముకున్నాడా లేకపోతే ఏం చేసిండో ఏం కాదు. మీ నాన్నని పరిచయం చేసి ఎట్లా పరిచయం చేస్తారు? మీరు చాలా గొప్పగా పరిచయం చేస్తారు. బట్ ఏంది మనిషి అసలు తెలంగాణ రాష్ట్రం మొత్తం నాశనం అయిపోయింది, చెదలు పట్టిపోయింది అని చెప్పేసి నేను ఉన్న ఇల్లుని, నువ్వు ఉన్న ప్రాంతాన్ని ఎందుకు, నువ్వు పాలిస్తున్న ప్రాంతాన్ని ఎందుకు చిన్నతనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు? కొన్ని డిసిషన్స్ మరి అడ్వైజ్ ఎవరిస్తున్నారో వారికి కానీ కొన్ని డిసిషన్స్ రాంగ్ డిసిషన్స్ అండి. ఇప్పుడు అక్కడ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేసింది అనేది ఉండదు. ఈ ఫార్ములా వేస్తుంది వచ్చింది, సెకండ్ దాన్ని కంటిన్యూ చేయాలి. మనం చేసే వాళ్ళకి పేరు వస్తుందను అట్లాంటి అన్ని చిన్న ఆలోచన చేయకూడదు. మనం హోందాగా ఒక సీట్ లో ఉన్నప్పుడు దాన్ని కంటిన్యూటీ చేయాలి. చేస్తేనే మనకు మంచి పేరు వస్తుంది. కేసీఆర్ కిట్ లాంటి అది చిన్న చిన్న పిల్లలై వాళ్ళ దగ్గర రాజకీయం వద్దు. కేసీఆర్ తీసేసి ఇందిరాగాంధీ పెట్టుకో, లేకపోతే ఏ గాంధీ పెట్టుకో, పిల్లలకు న్యాయం జరగాలి, పిల్లలకు రావాలి. అట్లాంటి అన్ని ఆపడం ఒకటి. ఇంకోటి హైడ్రా అనేది ఉంది. హైడ్రా అనేది కొంచెం ఎక్కువ భయభ్రాంతులు గురిపోవడం వల్ల ఏమైందంటే హైడ్రా తోటి జనం భయపడ్డారు. ఒకటేసారి షేక్ అయిపోయారు. షేక్ అయిపోవడం వల్ల ఏంటంటే ట్రేడింగ్ జరగలేదు. ట్రేడింగ్ జరగకపోవడం వల్ల ఏంటంటే ఆదాయం పడిపోయింది. ఆదాయం పడిపోవడం వల్ల గవర్నమెంట్ కు రోజు రూపీ రావాలి, రూపీ పోవాలి. అక్కడ కొంత బ్రేక్ అయినట్టుంది. దానివల్ల ఏ విధంగా ఎక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలనే దాని దగ్గరనే కన్ఫ్యూజ్ ఉంది. దాని దగ్గరనే ఫ్రస్ట్రేషన్స్. ఏమైనా మైక్ అందుకుంటే ఇక ఇష్టం ఉన్నట్టు మాటలు మాట్లాడడం, అదొక స్థాయిలో ఉన్నప్పుడు మనం అట్లా మాట్లాడకూడదు. మనం ఒక స్థాయిలో అట్లా మాట్లాడితే ఏమైందంటే ప్రజలు ఊర్లలో పోతే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మనం ఒకటంటే వాడు వందంటాడు. వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుతున్నారు, మన భాషలో మనం కొంచెం స్లిప్ అయినా వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు. మనం ఒక స్టేజ్, పెద్ద స్టేజ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మన హోందాతనం కూడా చాలా పెద్దగా ఉండాలి. మీరు ఎవరినైనా చూడండి, ఎక్కడైనా ఇప్పుడు ఉన్నారుగా ప్రపంచం లెవెల్లో ముఖ్యమంత్రులు కానీ, గవర్నర్లు కానీ, సీఎంలు కానీ అందరు చాలా మంది ఉంటారు కదా. ఎట్లా ఉంటారో స్టడీ చేయాలి మనం. ఇప్పుడు నేను 1974లో యూనివర్సిటీ వచ్చింది, 1974 2300 వచ్చింది, 96 ఫార్ములా ఇచ్చిందంటే నేను స్టడీ చేసి చెప్తాను. కానీ నేను అప్పుడు 1974లో ఉన్నానా? సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కదా, సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకునే మీకు చెప్పగలుగుతాం. ఎస్ఆర్ బొమ్మాయి వచ్చాడు 96లో, ఉర్దూ అకాడమీకి ఆ ల్యాండ్ ఏమన్నాడు, ఏమంటే ఆ వీసీ ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నారు, నాయన ఇక్కడంతా జంతు వృక్షాలం ఉంది, అంత బాగుంది, ఆక్సిజన్ కు బయోడైవర్సిటీ ఉంది, మేము ఇయ్యలేమన్నారు. ఎస్ఆర్ బొమ్మాయి మన సెంట్రల్ మినిస్టర్ గారు ఏమన్నారు, అయితే మీకు ఇంత ఇబ్బందిగా ఇంత మీరు ఆహ్లాదంగా ఉన్నదాన్ని ఇవ్వకూడదని ఆయన ఒప్పుకున్నాడు.
అంతేనా? పోయిండు. దేశం అంటే ఇదంతా సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తోటే మనం మాట్లాడుతున్నాం కానీ ఇప్పుడు మనం చేసేది కూడా ఎక్కడంటే ఒక స్థాయి వచ్చినప్పుడు మనం సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. తీసుకున్నాక దాని తర్వాతనే మనం ప్రాక్టికల్ గా ఉండాలి. ప్రాక్టికల్ గా ఉంటే ఏంటంటే ప్రజలు మెచ్చుతారు. మనం మాట్లాడేదంటే వినాలే కానీ వినకుండా మనం ఎప్పుడు మైక్ మాట్లాడుకున్నా వద్దు ఛానల్ చేంజ్ చేసే పరిస్థితి రాకూడదు కదా. అదే అంటున్నాను. ఇప్పుడు నాకేమో రాష్ట్రంలో రావడంతో శ్వేతపత్రాలు రిలీజ్ చేసి అప్పుల రాష్ట్రం అయిందని చెప్పేసి ఒకటి చేసిర్రు. ఇప్పుడేమో అప్పులు పుడతలేదని చెప్పేసి మీరు అని అంటున్నారు. ఎట్లా పుడతాయి మరి? అంతే, అది గవర్నమెంట్ బ్యాలెన్స్ అవుట్ అయింది. కోఆర్డినేషన్ అంటే ఇప్పుడు దగ్గర 70,000 కోట్ల డెఫిషియన్స్లో స్టేట్ ఉందని చెప్పేసి మొన్న అఫీషియల్గా ప్రకటించారంటే లోపల ఉన్నామని చెప్పేసి. బట్ దీన్ని ఓవర్కమ్ చేసుకోవడం కోసం మీకు ఏమైందంటే ఇక్కడ 10 సంవత్సరాలు కేసీఆర్ గారు రూలింగ్లో గవర్నమెంట్లో ఉన్నారు. దీన్ని ఒక అత్యున్నత స్థాయికి తీసుకొచ్చారు. జీడిపిని పెంచారు. పట్నం పెరిగింది, పల్లె పెరిగింది. అందరి కళ్ళలో తెలంగాణలో సంతోషంగా బతికింది ఆ 10 సంవత్సరాలు. ఓకే, అయితే కేసీఆర్ గారికి ఇన్కమ్ ఎంత ఉంది, మనం ఏమి ఇవ్వగలుగుతామని తెలియదా? 100% తెలిసి ఉంటుంది కదా. లక్ష్మి, అసలు కళ్యాణ లక్ష్మిని సృష్టించినది కేసీఆర్ గారు. దానికి తులం బంగారం అతికి ఇయ్యలేడా? ఇన్కమ్ లేదు, మనం ఇయ్యలేము కాబట్టి కమిట్మెంట్ కాలేదు. ఇమ్మీడియట్ వస్తే వృద్ధాప్య పెన్షన్ 4,000 ఇయ్యలేవా? చెప్పలేమా? మాకు తెలుసు అక్కడ ఎంత ఉంది, ఎంత ఇయ్యగలుగుతాం. 500 పెంచుతాం, 500 పెంచుతాం, 500 పెంచుతాం, లాస్ట్కి 5 ఏళ్ళకి 5,000 తీసుకుపోతాం. ఒక అంటే చెయ్యగలిగే పద్ధతి ప్రకారమే చెప్పారు కేసీఆర్. ఇష్టం వేగంగా చెప్పుకుంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు సృష్టికర్త కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు. కేసీఆర్ గారు సృష్టించిన వ్యక్తి ఇంకో తులం బంగారం అతకలేరా దానికి? ఎందుకు ఇవ్వలేదు? అంటే మన బడ్జెట్ ఎంత, మన ఇన్కమ్ ఎంత, మన సోర్స్ ఎంత మనం చూసుకున్నాకనే కదా. ఇప్పుడు మనం ఫ్రీ బస్సు కేసీఆర్ గారు అనలేరు ఒక మాట? ఎందుకు అనలేదు? ఫ్రీ బస్ అంటే ఫ్రీ బస్ ఏదో మనం వేగంగా ఉత్తగా జియో ఆర్డర్ చేయడం కాదు కదా. ఫ్రీ బస్ అంటే దానికి కొంత బస్సులు పెంచాలి. ఫ్రీలో ఓన్లీ లేడీస్ కోసమే బస్ అని పెట్టాలి. లేడీస్ స్పెషల్ ఫ్రీ బస్ అని పెట్టాలి. ఫ్రీ బస్ అని పెట్టి లేడీస్ అందరిని ఎక్కించి జెంట్స్ ఆగం చేస్తుంది కాదు కదా. అది కూడా ఏదో రద్దు చేస్తామని అంటున్నారు కదా. ఇప్పుడు ఫ్రీ బస్ అని పెట్టి మొత్తం ఆడవాళ్ళని పంపించి జెంట్స్ అందరినీ మొత్తం వెనక పడేసి ఓన్లీ లేడీస్ నింపుతా ఉంటే కాదు కదా. ఫ్రీ అన్నప్పుడు దానికి ఒక పాలసీ చేసినప్పుడు ఏం చేయాలి? ఫ్రీ బస్సులు పెంచాలి. ఫ్రీ సెటిల్ లేడీస్ అని పెట్టాలి సపరేట్ బస్సులు. ఇప్పుడు ఆ సపరేట్ పెడితే భార్య భర్తలు ఎవరైనా కలిసిపోయాడు ఏం చేస్తే టికెట్ తీసుకొని పోతారు. భార్యకు కూడా టికెట్ తీసుకుంటారు, భర్తకు కూడా. అది ఫ్రీ బస్సు, ఇది టికెట్ బస్సు అనేది ఉండాలి. అది పాలసీ మేకింగ్ ఇష్టం చేసి ప్రజలను ఆగం చేస్తామంటే ఎట్లా? ఇక అది ఎట్లా ఉందంటే సేమ్ ఇప్పుడు యూనివర్సిటీ కూడా ఏమంటారు, మేము కేసు గెలిచిన యూనివర్సిటీకి ల్యాండ్ సంబంధమే లేదు. యూనివర్సిటీకి గుంట కూడా లేదు ల్యాండ్. ఆడ యూనివర్సిటీ కాడ ఎక్కడో చూపియండి. యూనివర్సిటీకి అన్ని గుంటల భూమి రిజిస్ట్రేషన్ ఉంది. రైట్, మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. మొన్న కాంగ్రెస్ పార్టీ భువనగిరికి సంబంధించి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమంటాడు అసలు 23 ఏళ్ళు కోర్టులో కేసు ఉంది కాబట్టి ఆడ అది పెరిగింది, అడవి పెరిగింది, అప్పుడే అయ్యని వచ్చి 23 ఏళ్ళు కోర్టు కేసు కాదు. 50 సంవత్సరాల యూనివర్సిటీ కాంపౌండ్ వాళ్ళ పడిన ల్యాండ్ అది. 50 సంవత్సరాల నుంచి రకరకాల చెట్లు మొలిచినాయి అక్కడ. అన్ని రకరకాల చాలా బాగుంటది అట్మాస్ఫియర్. లోపల మంచి కూల్ వాతావరణం. మీరు ఆ రోడ్ లో పోతేనే మీరు ముందు ఎక్కడి నుంచి అలా తిరిగి ఆ రోడ్డు వరకే మీకు లంగ్స్ ఫ్రీ అయిపోతాయి. అంటే ఆక్సిజన్ అంత ఫ్రీగా లోపలికి వెళ్ళిపోతుంది. అది దట్స్ రియాలిటీ. అది ఉత్తగేదో వేగ్గా మనం ఇక్కడ కూర్చొని మాట్లాడం కాదు. ఆ రోడ్ లో తిరిగిన వాళ్ళం కాబట్టి చెప్తున్నాం మేము ఎట్లుంటది ఏముంటది అనేది. కిరణ్ గారు చెప్పింది 23-26 సంవత్సరాలు కాదు, 18 సంవత్సరాల కేసు నడిచింది. 2006 నుంచి 2024 కేసు వాళ్ళు ఏది సబ్మిట్ చేయలేదు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చి ఇంప్లీడ్ అయింది కేసీఆర్ గారు. తర్వాత 2017లో TIGCని కూడా ఇంప్లీడ్ చేసింది కేసీఆర్ గారు. లాయర్లను పెద్ద లాయర్లను పెట్టి దాని మీద ఫైట్ చేసి తీసుకొచ్చింది. వచ్చింది 3 నెలలకే, వీళ్ళు వచ్చిన 3 నెలలకే జడ్జిమెంట్ వచ్చింది. దానికి అప్పటికే విట్నెస్ ఆర్గ్యుమెంట్ అంతా ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయింది. అంతే మొత్తానికి అయిపోయింది. ఎట్లా అనిపిస్తున్నాడు మరి ఈ 16 నెలలు ఆల్మోస్ట్ గవర్నమెంట్ పంతనం? అంటే ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. 16 నెలలు ఎవరు ప్రశాంతంగా లేరని నేనైతే అనుకుంటున్నా. ఎవరు లేరు. బీఆర్ఎస్ పార్టీ ఇదే అవుతుంది కదా, డైవర్షన్ అవుతుంది. లఘుచర్ల ఒకటి పెట్టిండ్రు, అంత ముందు అధికారంలో వచ్చే ముందు కాళేశ్వరం ఒకటి పెట్టిండ్రు. తర్వాత రకరకాలుగా ఎప్పటికి ఇదే ప్రాబ్లం అవుతుంది కదా. హ్యాపీగా ఎక్కడ వీళ్ళు ఏ గోదావరికి ఎక్కడైనా పూజ చేసి శంకుస్థాపన చేసిందా, కృష్ణ కాడ ఏమైనా పూజ చేసి శంకుస్థాపన చేసి హ్యాపీగా ఉండనిస్తున్నారు మరి బీఆర్ఎస్ పార్టీలు. ఏమంటే అసలు మీద పడుతూనే ఉన్నారు కదా. అట్లేం ఉండదండి. మీకు ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఇన్కమ్ మంచిగా జనరేట్ చేసుకుంటూ పోతే మీరు ఒక రకంగా ఉంటారు. మీకు జీతం రాలేదు, మీ కంపెనీ నుంచి జీతం వస్తలేదు, మీకు దగ్గర డబ్బులు లేవు, అప్పుడు ఏమైతే మీరు చికాగా ఉండి ఫ్రస్ట్రేషన్ ఏం మాట్లాడుతుందో అర్థం కాదు, వచ్చేస్తాం. అవును, అదే వచ్చింది. మరి లంక బిందెల కోసం వచ్చినాం, ఇక్కడ లేవు, ఏం చేద్దాం మరి, అది కూడా అనేది వీళ్ళ వాదన.